Toon Bells. రాము ఏనుగు, నువ్వు టీను పిచ్చుకతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. నువ్వు తన గూడు పగలగొట్టావు కదా, ఇప్పుడు దాన్ని నువ్వే మళ్ళీ కట్టివ్వు, లేదంటే అస్సలు బాగోదు. నువ్వు ఒక చీమవయ్యుండి నాకు వార్నింగ్ ఇస్తున్నావా? అవును, వార్నింగ్ ఇస్తున్నాను. ఓ, నేను భయపడిపోయాను. తెలివిగల చీమ మరియు బాధలో ఉన్న పిచ్చుక. బ్లూ ల్యాండ్ అడవిలో ఒక అందమైన సూర్యోదయం. ఒక చీమ తల మీద ఒక శనగ గింజని పెట్టుకుని తన ఇంటి వైపుకి బయలుదేరింది. అంటే కష్టం మీద ఈ రోజు నాకు ఒక గింజ దొరికింది. కానీ ఏం పర్వాలేదు, కొద్ది రోజులు ఆహారం కోసం వెతికే అవసరం ఉండదు. అప్పుడే రాము ఏనుగు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ అక్కడికొచ్చింది. వాహ్, ఈరోజు వాతావరణం ఎంత బాగుందో, మజా వస్తోంది. ఏనుగు చీమని చూడగానే తన దగ్గర ఉన్న శనగ గింజను తీసుకుని దాని తొండంతో నోట్లో పెట్టుకుంది. అయ్యో, నువ్వు అలా ఎందుకు చేసావు? ఒక గింజే కదా, అది తిన్నంత మాత్రాన నీ ఆకలి ఏమైనా తీరుతుందా ఏంటి? ఆ ఒక్క గింజ నాకు ఎన్ని రోజుల ఆహారం ఏదో నీకేం తెలుసు? ఎంత కష్టపడి నేను దాన్ని తీసుకొచ్చానో ఏం తెలుసు నీకు? దాన్ని మోయడానికి నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా, అందుకే నేను దాన్ని తినేశాను. ఇంక నువ్వు ప్రశాంతంగా మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఈ మాట విని ఏమీ చెయ్యలేక చీమ పళ్ళు నూరుతూ ఉండిపోయింది. ఏనుగు నవ్వుతూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది. రాము ఏనుగు అక్కడ్నుండి వెళ్లిన తరువాత పాపం చీమ మళ్ళీ ఆహారం వెతకడానికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత టీను పిచ్చుక తన గూడును నిర్మించుకుంటుంది. తన బిడ్డ కూడా అక్కడే కూర్చుని ఉంది. తను కూడా గూటి లోపల ఒక్కొక్క పుల్లని పెడుతూ ఉంది. ఇది కేవలం చివరి పుల్ల, ఇంక నా గూడు సిద్ధమైనట్టే. బిడ్డ చింకి, పద త్వరగా వెళ్ళి గూడులో కూర్చో. ఇప్పుడిక మనం ఉండడానికి గూడు సిద్ధమైపోయింది. నిజంగానా అమ్మా? చింకి పిచ్చుక సంతోషంగా ఎగురుకుంటూ వచ్చి గూటి లోపల కూర్చుంది. ఆ తర్వాత టీను పిచ్చుక కూడా గూటిలో కూర్చుంది. వావమ్మా, రెండూ గూటిలో కూర్చుని సంతోషిస్తూ ఉండగా వాటికి ఎవరో తోస్తున్నట్టుగా అనిపించింది. అరే అమ్మా, ఈ గూడు ఎందుకని ఇలా కదులుతుంది? నాకు కూడా తెలీదు, ఉండు చూస్తాను. టీను పిచ్చుక గూటి నుండి బయటకొచ్చి చూస్తే అక్కడ రాము ఏనుగు తన తొండాన్ని చెట్టుకు వేసి దారుణంగా రుద్దుతూ ఉంది. అరే రాము ఏనుగు, నువ్వు ఏం చేస్తున్నావు? ఇలా అయితే నా గూడు కింద పడిపోతుంది. టీను పిచ్చుక, నా తొండంలో చాలా దురద పెడుతోంది. ఒకవేళ అది తగ్గకపోతే నొప్పికి నాకు పిచ్చి పడుతుంది. టీను పిచ్చుక మాటలు పట్టించుకోకుండా రాము ఏనుగు చెట్టును కదిలిస్తూనే ఉంది. తన గూడు కింద పడబోతూనే ఉంది. అమ్మా! చింకి పిచ్చుక గూటి నుండి బయటకు రాగానే గూడు కింద నేల మీద పడి విరిగిపోయింది. అయ్యో భగవంతుడా, ఏంటి ఇలా జరిగింది? ఓ! టీను పిచ్చుక, నీ గూడు విరిగిపోయింది చూడు. టీను పిచ్చుక చూపు అంతా తన విరిగిపోయిన గూడు మీదే ఉంది. తన కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. రాము ఏనుగు నవ్వుతూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. సాయంత్రం సమయంలో కొన్ని జంతువులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈ రాము ఏనుగు మన జీవితాల్ని నరకంగా మార్చేశాడు. నా ఆహారం దొంగతనం చేసి 3 రోజుల పాటు నాతో సేవలు చేయించుకొని ఆ తర్వాత ఆహారం తిరిగిచ్చాడు. అవును, తన దుర్మార్గాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎంతో కష్టపడి నేను నా గూడును కట్టుకున్నాను, కాని తను చెట్టును ఊపి ఊపి నా గూడుని కింద పడేశాడు. అడిగితే ఇలా అన్నాడు, నా తొండంలో దురద పుడుతుందని, అది తగ్గకపోతే నొప్పితో నేను పిచ్చోడినైపోతాను అన్నాడు. అవును, ఈ రాము ఏనుగు కాదు, ఈ రాము ఒక పెద్ద రాక్షసుడు. జంతువులన్నీ తన గురించి చాడీలు చెప్పుకుంటున్నాయి. అప్పుడే చీమ ఏదో ఆలోచించి అదే లైన్ని రిపీట్ చేసింది. ఒకవేళ తొండంలో దురద తగ్గకపోతే తన నొప్పితో పిచ్చోడు అయిపోయేవాడా? అలా అని తన మొహంలో చిరునవ్వు వచ్చింది. రాత్రి ఏనుగు తన గుహలో కూర్చుని ఉండగా చీమ తన దగ్గరకు వెళ్ళింది. రాము ఏనుగు, నువ్వు టీను పిచ్చుకతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. నువ్వు తన గూడు పగలగొట్టావు కదా, ఇప్పుడు దాన్ని నువ్వే మళ్ళీ కట్టివ్వు, లేదంటే అస్సలు బాగోదు. ఓ, ఆహా! నువ్వు ఒక చీమవయ్యుండి నాకు వార్నింగ్ ఇస్తున్నావా?
అవును, వార్నింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మవారు నాకు వరం ఇచ్చారు కాబట్టి నేనేం మాట్లాడినా అది నిజమైపోతుంది. సరే, ఏమనాలనుందో అను. నేనేం అస్సలు పట్టించుకోను. సరే అయితే విను. నువ్వు టీను పిచ్చుక గూడు పగలగొట్టి చాలా పెద్ద పాపం చేశావు. అందుకు నువ్వు మళ్ళీ తన గూడును తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు సాయంత్రం లోపు నువ్వు దాన్ని మళ్ళీ కట్టకపోతే అప్పుడు ఖచ్చితంగా నీ తొండంలో భరించలేనంత నొప్పి పుడుతుంది. నేను చెప్పేది అర్థమైందా? ఓ, నేను భయపడిపోయాను. ఇంక నీదైపోయిందా? వెళ్ళు, పారిపోయి ఇక్కడి నుండి. నేను నిద్రపోయే సమయం అయ్యింది. అలా అని చెప్పి ఏనుగు కళ్ళు మూసుకుని నిద్రపోయింది. చీమ నెమ్మదిగా తన దగ్గరకు వెళ్లి తన తొండంలోకి దూరి కూర్చుంది. ఇప్పుడు చెబుతాను ఈ సంగతి. పొద్దున్నే లేవగానే రాము ఏనుగు గుహ నుండి బయటకు వచ్చి అటూ ఇటూ చూడడం మొదలుపెట్టింది. ఈ రోజు చుట్టుపక్కల ఒక జంతువు కూడా కనిపించడం లేదు. నన్ను చూసి భయపడి దాక్కున్నారనుకుంటా. అప్పుడే తన తొండంలో దాక్కుని ఉన్న చీమ తొండాన్ని కుట్టడం మొదలుపెట్టింది. ఓ, ఓ, నాకేం జరుగుతోంది? ఓ, ఓ. తన అరుపులు విని జంతువులన్నీ తన దగ్గరకు చేరుకోవడం మొదలుపెట్టాయి. అరే, నీకు ఏమైంది రాము ఏనుగు? ఏమో తెలీదు. ఓ, నా తొండంలో చాలా నొప్పిగా ఉంది. ఓ, ఓ. ఇంతలోనే తనకి చీమ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అక్కడి నుండి పారిపోయింది. ఈ ఏనుగేంటి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు? ఎంతో కష్టపడి నేను నా గూడును కట్టుకున్నాను. మళ్ళీ పుల్లలన్నీ ఒక్కొక్కటి చెట్టు మీదకి తీసుకెళ్లాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని నిర్మించుకోవాలి. ఎంత శ్రమ పడాల్సి వస్తుందో. ఇంతలోనే రాము ఏనుగు మెత్తటి గడ్డితో చేసిన గూడును తీసుకుని వచ్చింది. టీను పిచ్చుక, నువ్వేం కంగారు పడకు. నేనే ఏదో ఒకటి చేస్తాను. అలా అని రాము ఏనుగు తన తొండంతో గూటిని మళ్లీ కట్టడం మొదలుపెట్టింది. అప్పుడే చీమ కూడా తన తొండంని కుట్టడం ఆపేసింది. ఈలోపే మిగతా జంతువులన్నీ కూడా అక్కడ జమ అయ్యాయి. చాలా కష్టపడ్డ తర్వాత గూడు తయారయ్యింది. ఆ తర్వాత తను ఆ గూడు తీసి చెట్టు కొమ్మ మీద పెట్టింది. అలాగే అందులో తను తీసుకొచ్చిన గడ్డిని కూడా పెట్టింది. ఇదిగో టీను పిచ్చుక, మీ ఇల్లు పూర్తిగా తయారైంది. నన్ను క్షమించు. నేను నీకు చాలా నష్టం కలిగించాను. నేను చేసిన దానికి ఆ తప్పు సరిదిద్దుకున్నానని అనిపిస్తోంది. రాము ఏనుగు ఇంత మంచి పని చేయడం చూసి జంతువులన్నీ కూడా ఆశ్చర్యపోయాయి. రాము ఏనుగు కూడా మంచి పని చేయడం వల్లే తన తొండంలో నొప్పి తగ్గింది అని అనుకుంది. ఆ తర్వాత రాము ఏనుగు మళ్లీ వెళ్లి తన గుహలో పడుకుంది. అప్పుడే చీమ నెమ్మదిగా తన తొండం నుండి బయటకొచ్చి అక్కడి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం జంతువులన్నీ చెరువు దగ్గర ఉండగా రాము ఏనుగు కూడా నీళ్లు తాగడానికి అక్కడికి వెళ్ళింది. అందరూ ఎలా ఉన్నారు మిత్రులారా? ఏంటి విశేషం రాము ఏనుగు? అడవిలో అందరూ నిన్ను బాగా పొగిడేస్తున్నారే. నువ్వు చాలా మంచివాడిలా మారిపోయావని విన్నాను. అవును, ఇక మీద నేను చెడ్డ పనులు చేయడం మానేశాను. ఇక నుండి మంచి పనులు చేయడం మొదలుపెట్టాను. మంచి పనులు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ విషయం నాకు ఈ మధ్య తెలిసింది. ఈ మాట విని జంతువులన్నీ చీమ వైపు చూసి నవ్వడం మొదలుపెట్టాయి. అలాగే చీమ కూడా అందరికీ కన్ను కొట్టింది. చూడండి, నేను ఒక్కడనే దీన్ని ఎలా ఎత్తుతానో. గొల్లబామ ఆ టమాటోని ఎత్తడానికి ప్రయత్నించింది, కాని టమాటో చాలా బరువుగా ఉంది. అది నవంబర్ మాసం. ఒక గొల్లబామ నేల మీద కూర్చుని గడ్డి తింటోంది. అబ్బబ్బబ్బా, జీవితం చాలా బాగుంది. ప్రతిరోజు పచ్చిగడ్డి తినడం, ఇంకా రోజంతా హాయిగా అలా తిరుగుతూ మజా చేయడం. తను చాలాసేపటి వరకు గడ్డి తినింది, ఇంకా మిగిలిన గడ్డిని పడేసింది. అప్పుడు ఒక పావురం తన దగ్గరకొచ్చి ఆగింది. అయ్యయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఎంత గడ్డి తినగలవో అంతే తెంపాలి కదా. ఇప్పుడు మిగిలిపోయిన గడ్డి రాత్రి లోపల దానంతటా అది ఎండిపోతుంది కదా. గడ్డి దానంతటదే పెరిగింది. నువ్వేమైనా పెంచావా ఏంటి? నువ్వెందుకు అన్ని మాటలు అంటున్నావు? నేనెప్పుడూ ఇలానే చేస్తాను. అలా చెప్పి గొల్లబామ ఆకాశంలోకి ఎగిరిపోయింది.
పెద్ద చెప్పడానికొచ్చాడు తెంగరదవా. తను కొంతసేపటి వరకు అలా ఎగురుతూనే ఉంది. ఇంకా అప్పుడు తనకి భూమి మీద ఒక ఎర్రటి టమాటో కనపడింది. ఓరి దేవుడో, టమాటో! తను టమాటా దగ్గరకు వెళ్ళింది. ఇంకా దాన్ని చూస్తూ ఆనందపడుతూ పాట పాడ్డం మొదలుపెట్టింది. ఈ టమాటో చాలా బాగుంది. ఆ టమాటో చాలా బాగుంది. టమాటో చాలా బాగుంది. అప్పుడది వెంటనే టమాటా దగ్గరకు వెళ్ళి దాన్ని తినడం మొదలుపెట్టింది. దీని టేస్ట్ ఎంత బాగుందో అసలు. చాలా రుచికరంగా ఉంది. అలా తింటూ తింటూ తను సగం టమాటోని పూర్తి చేసింది. ఇంకా అప్పుడే 6 చీమలు అక్కడకు వచ్చాయి. అయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు మా టమాటోని తినేశావు. మీ టమాటోనా? ఇది ఇక్కడే నేల మీద పడి ఉంది. అయ్యో, అలా కాదు అన్నా. ఈ టమాటోని ఇక్కడికి నేను తీసుకొచ్చాను. అప్పుడే నా కాలికి దెబ్బ తగిలింది. అప్పుడు మేము దాన్ని ఎత్తలేకపోయాము. అందుకే నేను ఇంకో 2 స్నేహితుల్ని తీసుకురావడానికి వెళ్ళాను. మేమిక్కడికి వచ్చేలోపు నువ్వు దీన్ని మొత్తం తినేశావు. అయ్యయ్యో, నన్ను క్షమించు. సగం నేను తినేశాను. ఇంకా ఈ మిగిలిన సగాన్ని నేను మీ ఇంటి వరకు తీసుకొస్తాను. ఈ టమాటోని మేము ఈరోజు తినడానికి తీసుకెళ్లట్లేదు. చలికాలం వస్తుంది కదా, ఇంకా చలికాలంలో మేము ఆహారం కోసం వెతికినా ఎక్కడా దొరకదు. అందుకే మేము ఇప్పటి నుంచి ఆహారాన్ని నిలువపరుచుకుంటున్నాము. ఒకవేళ మేము తినేసిన టమాటోని తీసుకువెళ్ళినా కూడా ఇది రాత్రిలోపే పాడైపోతుంది. ఇది మాకు దేనికి పనికిరాదు. ఏమన్నావ్? చలికాలం కోసం ఇప్పటి నుంచేనా? అవును, మేము చలికాలం కోసం ఆహారాన్ని నిలువపరుచుకుంటున్నాం. ఎందుకంటే అంత చలిగాలుల్లో గత ఏడాది ఎన్నో జంతువులు చచ్చిపోయాయి. సరే, నువ్వు నన్ను టమాటో చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు. ఈ ఒక్కదానికి బదులు 2 టమాటాలు మీ ఇంటి దగ్గరికి తీసుకొస్తాను. అది విని చీమలు సంతోషించాయి. ఇంకా గొల్లబామ అన్నింటితో పాటు టమాటో చెట్టు దగ్గరకు వచ్చింది. తను ఒక్క దెబ్బ వేసి 2 టమాటోలను నేల మీద పడేసింది. చూడండి, నేను ఒక్కడనే దీన్ని ఎలా ఎత్తుతానో. గొల్లబామ ఆ టమాటోని ఎత్తడానికి ప్రయత్నించింది. కాని టమాటో చాలా బరువుగా ఉంది. అయ్యో, ఇది చాలా బరువుగా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మీ ఇంటికి నేను ఎలా తీసుకురావాలి? ఇది విని చీమలు వాటి నోళ్లను వెళ్లబెట్టాయి. అప్పుడే గొల్లబామకి ఒక ఆలోచనొచ్చింది. నేను వాటిని ఎత్తలేనేమో, కానీ దాన్ని తోసుకుంటూ నేను ఎక్కడికైనా తీసుకెళ్లగలను. అలా చెప్పి గొల్లబామ గాల్లోకెగిరింది. తను టమాటోని 2 చేతులతో నెట్టడం మొదలుపెట్టింది. ఇంకా టమాటో ముందుకు వెళుతూ ఉంది. అయ్య బాబోయ్ అన్నా, ఇది చాలా మంచి ఆలోచన. ఇంకా గొల్లబామ తన చేతులతో ఆ టమాటోని నెట్టుకుంటూ చీమల పుట్ట దగ్గరకు తీసుకొచ్చింది. రెండోది కూడా తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి. తను మళ్లీ గాల్లోకి ఎగిరింది. ఇంకా 2వ టమాటోను కూడా అదే విధంగా వాటి పుట్ట దగ్గరకు తీసుకొచ్చింది. ధన్యవాదాలు అన్నా. అప్పుడు చీమల రాణి ఇలా అంది. అన్నయ్య, మీకైతే ఈ పని చాలా సులువు. నువ్వు కూడా చలికాలం కోసం ఇప్పటినుంచి ఆహారాన్ని జమ చేసుకోవడం మంచిది. ఈసారి చాలా మంచు కురిసే సూచనలున్నాయి. నేల అస్సలు కనపడనంత విధంగా కురుస్తుందంట. అప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు. సరే, కానీ మీ అందరూ మీ పని చూసుకోండి. నేను ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్ళగలను. ఇక్కడ కాకపోతే వేరే ప్రదేశానికి నేనే నా ఆహారాన్ని సంపాదించుకుంటానులే. అలా చెప్పి ఆ గొల్లబామ అక్కడ్నుంచి ఎగిరిపోయింది. కొన్ని రోజుల్లోనే చీమలన్నీ చాలా ఆహారాన్ని భద్రపరిచాయి. అవన్నీ వాటి పుట్టలో కూర్చున్నాయి. అప్పుడే కొన్ని చీమలు అక్కడికి వచ్చాయి. పదండి, మీరందరూ వెంటనే ఈ పుట్టని ఖాళీ చెయ్యండి. అయ్యో, మేము చాలా కష్టపడి ఈ ఆహారాన్నంతా భద్రపరిచాము. ఇంకా ఇది మా పుట్ట. మరి మేమెందుకు వదిలి వెళ్ళాలి? చూడు, చలి చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోండి, లేదంటే తర్వాత వెళ్ళలేరు కూడా. ఇప్పుడు 2 చీమల మధ్య గొడవ మొదలైంది. అప్పుడే గొల్లబామ కూడా అటువైపు నుంచి వెళుతోంది. ఏంటిది? ఈ చీమల పుట్ట నుండి ఎందుకు అరుపులు వినిపిస్తున్నాయి? ఆ గొల్లబామ వెంటనే లోపలికి వెళ్ళింది. అది ఎగురుకుంటూ వెళ్లి చీమల ముందు నిలబడింది. ఏంటి విషయం? ఎందుకు మీరందరూ ఇలా అరుచుకుంటున్నారు? అన్నయ్య, ఒకసారి చూడు. ఈ చీమ మా మీద దౌర్జన్యానికి వస్తోంది. చెప్తోంది పుట్టని ఖాళీ చెయ్యాలని. ఏంట్రా,
మీరెందుకు వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళమంటున్నారు? ఇది వాళ్ళ ఇల్లు, ఇంకా దీంట్లో పెట్టిన ఆహారం కూడా వీళ్ళదే. మాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకు. నీ పని నువ్వు చూసుకో. ఇక ఇక్కడ నుండి వెళ్ళిపో, అర్థమైందా? అవునా? నేను నా పని చూసుకోవాలా? సరే, నేనేం చేయగలనో నీకు చూపిస్తాను. అప్పుడు ఆ గొల్లబామ గాల్లోకి ఎగిరి చీమలన్నింటినీ కొట్టడం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో అయ్యో, వీడు మా వీపుల్ని విరిచేస్తాడేమో. వెళ్ళిపోతామన్నా, వెళ్ళిపోతాము, ఆగు. అది విని గొల్లబామ ఆగిపోయింది. ఇంకా చీమలన్నీ అక్కడ్నుంచి పారిపోయాయి. చాలా బాగా చేసావన్నయ్య, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమీ పర్వాలేదు ప్రియమైన చీమలు, ఇంక నేను వెళ్తాను. పుట్ట నుంచి వచ్చేశాక తను సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంది. ఇప్పుడు చలి బాగా పెరిగిపోయింది. తనకి ఆకలి కూడా వేస్తోంది. ఇంకా ఎగరడంలో కూడా బాగా ఇబ్బంది పడుతుంది. అయ్యో, నేల మీద అంతా మంచుతో నిండిపోయింది. ఒక గడ్డిపోచ కూడా కనిపించట్లేదు. మరి నేనింక ఏం తినాలి? తను ముందుకు వెళ్లాలనుకుంటుంది కాని చలి కారణంగా తన రెక్కలు కూడా ఆడించలేకపోయింది. ఇంకా ఆ చల్లటి గాలి తనని వెనక్కి లాక్కుపోయింది. ఆ! 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 గాలితో పాటు తను ఎగురుకుంటూ తను చీమల పుట్టలోకి వెళ్ళిపోయింది. ఇంకా తనను చూసి చీమలు చాలా ఆశ్చర్యపోయాయి. అయ్యో, ఇది అన్నయ్య కదా? ఈయనని ఈ విధంగా ఎవరు చేశారు? చూస్తుంటే చలి కారణంగా తన శరీరం మొత్తం బిగుసుకుపోయింది. మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఏవైతే చెక్కలు భద్రపరిచామో నువ్వు వాటిని తీసుకొచ్చి తన ముందు పెట్టి నిప్పంటించు. అప్పట్లోగా నేను ఆహారం నుండి కొన్ని ఆకుల కోసం చూస్తాను. ఇప్పుడు చీమలు గొల్లబామ ముందు కొన్ని చెక్కలు ఉంచి నిప్పును వెలిగించాయి. అలా చెప్పి చీమల రాణి ఒక మూలకు వెళ్ళింది. ఎక్కడైతే అవి వాటి ఆహారాన్ని భద్రపరిచాయో ఆ చీమరాణి అక్కడ ఉన్న ఒక జామకాయ ఆకును తీసుకుని తను తిరిగి గొల్లబామ దగ్గరకు వచ్చింది. మిగతా చీమలేమో అంతలోపు గొల్లబామ ముందు నిప్పును వెలిగించాయి. ఇప్పుడు తన కళ్ళు తెరుచుకున్నాయి. ఆ! ఈ మంట ముందు చాలా సుఖంగా ఉంది. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిందేముందన్నయ్య? మీరే కదా మమ్మల్ని ఆ చీమ నుండి రక్షించారు. ఒకవేళ మీరలా చెయ్యకపోతే మీలాగే మేము కూడా చలిలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడేవాళ్ళం. కానీ మీరు చెప్పిన మాట నేను పట్టించుకోలేదు. ఒకవేళ నేను ఆహారాన్ని భద్రపరుచుకొని ఉంటే ఇప్పుడు నేను ఆకలితో ఉండేవాణ్ణి కాదు. మీరు ఆకలితో ఉండాల్సిన అవసరమేం లేదు. ఈ పచ్చాకు తీసుకోండి. ఓరి నాయనో, ఇది జామకాయ ఆకు కదా? ఇదైతే నాకు చాలా ఇష్టం. అలా చెప్పి గొల్లబామ ఆ ఆకును తినడం మొదలుపెట్టింది. మంట ముందు కూర్చున్నాక తన చలి పోయింది. ఇంకా ఆకును తిని తన ఆకలి కూడా పోయింది. తను ముందులాగే బాగైపోయింది. వచ్చే ఏడాది నుండి నేను కూడా మీలాగే ఆహారాన్ని భద్రపరుచుకుంటాను. ఇంకా మీతో పాటు ఇక్కడే ఈ పుట్టలోనే చలికాలాన్ని ప్రశాంతంగా గడుపుతాను. అది విన్నాక చీమలన్నీ సంతోషించాయి. ఇంకా అన్నీ ఆ మంట ముందు కూర్చుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి.